హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం కథ 4వ భాగం విందాం. వసుంధర్ ఎందుకో బాధపడుతున్నాడు. కుమిలిపోతూ కూర్చోవటము శరణ్యమైంది వసుంధర్కి. అతను అలా మారటానికి కారణం బోధపడక కారణం చెప్పమని శతవిధాలా బ్రతిమలాడింది అతని భార్య. కానీ చెప్పలేకపోయాడు. అదే సమయంలో తలుపు తట్టిన చప్పుడు వినిపించడంతో వసుంధర్ భార్య వెళ్ళి తలుపు తెరిచి నిర్ఘాంతపోయింది. గడపలో రాజభటులు నిలబడి ఉన్నారు. వసుంధర్ని పిలువు అన్నాడు భటుడు. ఆ మాట చెవిని పడటంతో వసుంధర్ లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. నిన్ను బంధించి తీసుకురమ్మని మహారాజా వారి ఆజ్ఞ అన్నాడు వేరొక భటుడు. వసుంధర్ భార్య కారణం చెప్పమని వేడుకున్నది. ఆమె మొరను వాళ్ళు వినిపించుకోలేదు. వసుంధర్ చేతులకు సంకెళ్ళు తగిలించి ఈడ్చుకుపోయారు. వసుంధర్ భార్య పడుతున్న వేదనకు అంతు లేకుండా ఉన్నది. పిల్లలను దగ్గరకు తీసుకొని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ కూర్చున్నది. వసుంధర్ని రాజసభలోకి ప్రవేశపెట్టారు భటులు. ఎదురుగా సింహాసనం మీద ఆర్భాట ప్రభువు, అతని పక్కనే రాకుమారి మయూరి కూర్చొని ఉన్నారు. తప్పు చేసిన వాడి మాదిరిలాగా తల వంచి నిలబడ్డాడు వసుంధర్. మయూరి మాత్రము అటు తండ్రిని ఇటు నిందితుడిగా నిలబడి ఉన్న వసుంధర్ని మార్చి చూడసాగింది. ఆర్భాట ప్రభువు సందిగ్ధంగా మయూరిని చూడగానే ఆమె తల విదిలించుకుంది. వసుంధర్, నువ్వు సామాన్య భటుడుగా మా ఉప్పు పులుసు తిని బ్రతుకుతున్నావు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు మాకే ద్రోహం చేశావు. ఆ ద్రోహము ఫలానా అని నిండు సభలో చెప్ప వీలులేనిది. ఈ రాత్రికి నిన్ను బంధించి ఉంచుతాము. నీవు చేసింది ఎంతటి విద్రోహమో యోచించుకొని రేపటి దినం కాదు ద్రోహానికి చేయవలసిన పర్యవసానం, అదే ప్రతిక్రియ ఏమిటో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. నీ నిర్ణయము మాకు తృప్తి కలిగించేదిగా ఉంటే నిన్ను క్షమించి విడిచిపెడతాము, లేదా కఠిన శిక్ష విధిస్తాము అన్నాడు ఆర్భాట ప్రభువు. వసుంధరు ఏదో జవాబు చెప్పబోయాడు. నీ సమాధానం ఇప్పుడే చెప్పమని మహారాజు కోరలేదు. కారాగారంలో ఉండి తీరికగా ఆలోచించమన్నారు. సమాధానం మేము కోరినప్పుడు చెప్పడం నీ బాధ్యత అన్నది మయూరి మధ్యలో. వసుంధరు తిరిగి తల వంచుకొని నిలబడ్డాడు. ఓ, తీసుకువెళ్ళండి అధికార స్వరంతో గర్జించాడు ఆర్భాట ప్రభువు. భటులు వసుంధర్ని తీసుకువెళ్లారు. ఆ తర్వాత అతని భార్య పిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చింది. తన భర్త నిర్దోషని, తమను దిక్కుమాలిన వాళ్లను చేయవద్దని కాళ్ళా వేళ్లాపడి వేడుకున్నది. మయూరి కనికరించలేదు. నీ వంటి దానికి భర్త కావటం, ఆ పిల్లలకు తండ్రి కావటం వసుంధర చేసిన మహాపరాధం. అతను చేసిన నేరం క్షమింపరానిది. విసురుగా లేచి వెళ్ళింది మయూరి. ఆ వెంటనే ఆర్భాట ప్రభువు ఆమెను బయటకు ఏడవమని భటులకు ఆజ్ఞాపించి తాను లేచి వెళ్ళాడు. ఆవేశంతో ఆమె ఏమేమో మాట్లాడుతోంది. భటులు ఆమె గోడును పట్టించుకోలేదు. నిర్దాక్షణ్యంగా రాజ్యసభ నుంచి బయటకు ఈడ్చారు. కారాగారంలో బంధించబడిన వసుంధరు ఎంత యోచించినా తను నిర్దోషేనని అనిపిస్తున్నది. అతని మెదడు బండబారింది. అధికార గర్వంతో, కామావేశ మదోన్మాదంతో రాకుమారి మయూరి దుష్ప్రవర్తనకు తను శిక్ష అనుభవించాలా? ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించిన కారణంగానే వసుంధర్ మీద పగబూనింది. అందుకే ఎత్తుకు పై ఎత్తు వేసి స్త్రీ జాతికి అవమానం తెచ్చే రీతిని సంచరించింది. తర్వాత వసుంధర్ను తనను చేపట్టమని ఎన్నో విధాలా వేడుకుంది. వసుంధరు ససేమిరా అన్నాడు. అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యకు, తన బిడ్డలకు అన్యాయం చేయనని, ఆమెను అర్ధాంగిగా స్వీకరించనని ఖచ్చితంగా చెప్పాడు. అతని మొండితనానికి మయూరి నిర్ఘాంతపోయింది. వసుంధర్ పట్టించుకోలేదు. అంతస్తుని, ఆలుబిడ్డల్ని మరిచి మహారాజుకి అల్లుణ్ణి కాలేనని చెప్పాడు. మయూరిలో ఆవేశము అవధులు దాటింది. తను ఎంతగా బ్రతిమిలాడినా నిరాకరించిన వసుంధర్ని తూలనాడింది. కోరి వచ్చిన ఆడదాని అనురాగాన్ని, అభిమానాన్ని అర్థం చేసుకోలేని వసుంధర్ మీద పగ సాధించాలని తీర్మానించుకుంది. తన కోరిక తిరస్కరించి తనకు కాకుండా పోయిన వసుంధర్ని
ఆలుబిడ్డలకు కాకుండా చెయ్యాలని ప్రతినబట్టింది. దాని ఫలితమే అతను బంధించబడ్డాడు. ఆ రాత్రి అంతా వసుంధరికి ఆలోచనలతోనే సరిపోయింది. మర్నాటి ఉదయము రాకుమారి మయూరి తనకు తానే బయలుదేరి చెరసాలకు వెళ్ళి ఇనప కటకటాల అవతల ఉన్న వసుంధర్ను జాలిగా చూసింది. ఆమెను కన్నెత్తైనా చూడకుండా మొహం తిప్పేసుకున్నాడు. మయూరి ఫక్కున నవ్వింది. చెరసాల పాలైన అతని మనస్సు మారనందుకు జాలిపడింది. ఆఖరిసారిగా తన కోరిక తీర్చమని వేడుకుంది. వసుంధరు నిర్లక్ష్యంగా చూశాడు. నరం లేని నాలుకైనా నిరుపేదవాడైనా నాకు మాటకు కట్టుబడే అలవాటు ఉంది. నువ్వు ఎంత చెప్పినా నా మనసు మారదు అన్నాడు. ఇది నీకు ఆఖరి అవకాశం. నువ్వు సరే అంటే నీ కుటుంబము తరతరాలా సుఖపడేందుకు ఏర్పాటు చేస్తాను. వెంటపడి బ్రతిమలాడుతున్న అదృష్టాన్ని కాదని అవస్థలకు గురికాకు. మిగిలి ఉంది కనుక దయదలిచి చెబుతున్నాను అంది మయూరి. వసుంధరు పెద్ద పెట్టున చెరసాల ప్రతిధ్వనించేటట్టు నవ్వాడు. అప్పటి వరకు రాజకుటుంబానికి తన బాధ్యతగా గౌరవం ఇచ్చి మాట్లాడాడు. ఇంతవరకు వచ్చాక రాజకుటుంబాన్ని గౌరవించాలనిపించలేదు. విసురుగా తల తిప్పి మయూరిని కొరకొరా చూశాడు. నువ్వు చేసిన దురంతానికి నేను శిక్ష అనుభవిస్తాను. కానీ భగవంతుని దృష్టిలో నువ్వు నేరస్తురాలివి. నిన్ను క్షమించడు. అణువణువునా నిన్ను చిత్రవద చేస్తూనే ఉంటాడు. నేను నీ దారుణ హింసాకాండకు తలవంచి మరణించినా నా భార్యాబిడ్డల ఘోష నిన్ను నీ ముందు తరాల వారిని పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏ శిక్ష విధించినా అనుభవించేటందుకు సిద్ధంగా ఉన్నాను. నువ్వు నీ తండ్రి ఆలోచించుకొని వెంటనే శిక్ష విధించండి అన్నాడు ఆవేశంతో రొప్పుతూ. అంతేనా? సూటిగా అడిగింది. ఆమె గొంతు ఖంగుమనది. అంతే. అనుక్షణం నన్ను వెంబడించి పీడించి చావుకు సిద్ధమవుతున్న నాకు మనశ్శాంతి లోపించేటట్లు మాత్రం చేయవద్దు సమాధానమిచ్చాడు. మయూరి నవ్వింది. మగువ మనసుని అని ఇంకేదో అనబోయింది. ఆపు. నువ్వు ఒక మగువవు, నీకు ఒక మనసు. ధనమదాంధకారంతో చేసే మీ తప్పులు బయటపడవు. ఇంతవరకు వచ్చాక నా అనుమానమే నిజమనిపిస్తున్నది. ఏమిటది? నొసలు చిట్లించి చూసింది. నాలాగా ఇంతవరకు ఎందరిని లోబర్చుకోవాలనుకున్నావో, ఎందరిని శిక్షించావో ఊహకు అందకుండా నీవు చరిత్రకు అందని మొండివి. వసుంధర అనగానే మయూరి పటపటా పళ్ళు కొరికింది ఆవేశంతో. మొహం కందగడ్డలాగా మారింది. నోర్మి అంటూ తన పక్కన నిలబడిన భటుని చేతిలోని శూలాన్ని గుంజుకొని చెరసాల ఊచల సందు నుంచి వసుంధర్ గుండెల్లో బలంగా గుచ్చింది. వసుంధరు అప్పటికప్పుడే గిలగిలా తన్నుకున్నాడు. శరీరం నుంచి ప్రవాహంగా ప్రవహిస్తున్న రక్తాన్ని తీసి అక్కడున్న భటులకు చూపించాడు. బాధతో ఆవేశంతో మయూరి వంక చూసి కాండ్రించి ఉమ్మేశాడు. రక్తంతో తడిసిన చేతులు అక్కడున్న భటులకు చూపించాడు. చూశారుగా, ఇది నా రక్తం. ఇలా ఎందరి రక్తాలనో చవిచూసి ఉంటుంది ఈ రక్తరాకాసి. ఇవాళ నా గతిని చూశారుగా. ఆమె కోరిక తీర్చాలి మీరంతా ఒకనాడు. అతిక్రమించారా? ఇదే గతి మీకు పడుతుంది. ఈ మహమ్మారి, ఈ మాయలమారి, ఈ కామపిశాచి, ఈ రక్తరాక్షసి పేదవాళ్ళను సుఖంగా నిద్రపోయినీదు. నా ఈ వదను ఆదర్శంగా తీసుకొని ఆ మతిలేని మహారాజు ఆర్భాట ప్రభువుకు బుద్ధి చెప్పండి అని ఇంకేదో చెప్పుకుపోతున్న వసుంధర్ని గుండెల్లో మరో పోటు పొడిచింది రాకుమారి మయూరి. అబ్బా అంటూ కళ్ళు చీకట్లు క్రమ్మటంతో గిరగిరా తిరిగి నేలకూలాడు. ఆ మరుక్షణంలో అతను ప్రాణాల్ని విడిచాడు. మయూరి పెదాలు బిగించి శ్వాస పీల్చుకొని శరీరాన్ని తేలిక చేసుకుంది. అక్కడున్న భటుల్ని చూస్తూ ఈ శవాన్ని రెండో కంటివాడికి తెలియకుండా సముద్రంలో పారేయండి అని ఆజ్ఞాపించి విసురుగా నడిచి వెళ్ళిపోయింది. ప్రజావాహిని కళ్ళు తెరిచింది. ధనిక వర్గము మహారాజు ఆర్భాట ప్రభువుని, అతని కుమార్తె మయూరిని వెనకేసుకు వచ్చి వాదించినా పేదవర్గము ప్రభువుకి ఎదురు తిరిగారు. అది తెలిసిన ఆర్భాట ప్రభువు అదిరిపడ్డాడు. కూతురు మయూరిని కర్తవ్యం బోధించమని అడిగాడు. వెంటనే తనకు సింహాసనం కట్టబెట్టమంది. పరిపాలనా విధానము తనకు తెలుసునని, ప్రజల్ని తాను అదుపులో పెట్టగలనని వాదించింది. ఆర్భాట ప్రభువు కాదనలేదు.
కుమార్తె మయూరి కోరిక మీద ఆమెకు అప్పటికప్పుడే పట్టాభిషేక మహోత్సవం జరిపించాడు. మయూరి సింహాసనం అలంకరించిన వెంటనే అధికారంలో ఉన్న పురుషులందరినీ పదవీ భ్రష్టులు చేసింది. వారి స్థానంలోనే వాళ్ళ భార్యల్ని, సంతతిని ఆదరించి ఉద్యోగాలు ఇచ్చింది. అదేమిటని నోరు మెదపలేని స్థితిలో పదవీ భ్రష్టులైన పురుషుల్ని బంధించింది. ఆమె నిరంకుశ పరిపాలన గురించి మహారాజు ఆర్భాట ప్రభువుకు పేదవాళ్లంతా ఉమ్మడిగా వెళ్ళి మనవి చేశారు. అతను పట్టించుకోలేదు. అక్కడున్న భటులతో పేద గొర్రెల మందని బయటికి తరమ్మని ఆజ్ఞాపించాడు. భటులు ముందుకు రాలేదు. అంతలో మయూరి అక్కడికి వచ్చింది. ఎదురు తిరిగిన పేద గొర్రెల మందని బంధించమంది. నిల్చున్న చోటు నుంచి భటులు కదలలేదు. ఆ వెంటనే భటుల్ని కూడా తొలగించి వారి వారి స్థానాలలో వాళ్ళ భార్యల్ని, సంతతిని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మగవాళ్లను గురించి, వాళ్ళ చేతగానితనాన్ని గురించి స్త్రీలకు దండోరా వేయించింది. అక్కడి నుంచి నగరంలో అరాచకము బయలుదేరింది. ఏ స్త్రీ కూడా పురుషుణ్ణి లెక్క చేయడం లేదు. సాధ్యపడితే పురుషుని చేత వంట చేయించుకోవటమో లేదా మాట వినకపోతే మెడపెట్టి గెంటటము మొదలుపెట్టారు. ఇదంతా జరిగిన సంవత్సరానికి ఆర్భాట ప్రభువు హృద్రోగంతో మరణించాడు. అప్పటి నుంచి క్రమేపీ ప్రజల్లో మార్పు వచ్చింది. పురుషులు క్షీణించిపోయారు. స్త్రీలే అన్ని రంగాలలో ముందడుగు వేసి పరిపాలిస్తున్నారు. మహారాణి మయూరి పురుషజాతి అంటే ఉన్న ద్వేషము నాటి నుంచి వర్ణనాతీతమైంది. తమ నగరంలో పురుష పురుగు అనేది తిరగకూడదని శాసించింది. అలాగే జరిగింది. వెతికి చూడాలన్నా వితర్క నగరంలో పురుషుడనేవాడు లేకుండా పోయాడు. అప్పటి నుంచి ప్రత్యేక కట్టుబాట్లతో పరిపాలన సాగుతోంది. మయూరికి క్రమేపీ పురుషద్వేషం ఎక్కువైంది. ఈ స్థితిలో రాజ్యాంగ చట్టాన్ని వ్యతిరేకించి సమిధ ముక్కు మొహం తెలియని పురుషునికి తన సంప్రదింపులతో పని లేకుండా సహాయపడటం సహించలేకపోయింది. తనెవరో తెలియకుండా, తమ కట్టుబాట్లను గురించి తెలుసుకోకుండా తననే స్వయంగా రమ్మని దాసీల చేత వర్తమానం పంపడం ఆశ్చర్యకరంగానూ అవమానకరంగానూ తోచినది. అతగాళ్ని గురించి తెలుసుకోవాలి, శిక్షించాలి. ఇదే మహారాణి మయూరి నిర్ణయం. అంతలో గిరిధర్ను బంధించి తీసుకురావటానికి వెళ్ళిన దాసీలు తిరిగి వచ్చారు. వాళ్ల మొహాలు వెలవెలబోతున్నాయి. తలలు వంచి నిలబడ్డారు. ఏడి ఆ పొగరుబోతు? ఠీవిగా అడిగింది మయూరి. అతను అక్కడ లేడు, తప్పించుకు పారిపోయాడు మహారాణి అంది సేనానాయికి. చెప్పటానికి మీకు సిగ్గులేదు? ఏమైనా ఎక్కడున్నా అతన్ని వెతికి తీసుకువచ్చి మాకు అప్పగించాల్సిన అవసరం మీ మీదుంది. వెళ్ళండి, వెతకండి. ఇప్పటికి ఎంతో దూరం పోలేడు. వెళ్ళి బంధించండి గట్టిగా అరిచింది మయూరి. అదే సమయంలో మరో 2 దాసీలు వేగంగా పరిగెత్తుకు వచ్చారు. మయూరి వాళ్ళని ప్రశ్నార్థకంగా చూసింది. మహారాణి, చెరసాలలో బంధించబడి ఉన్న సమిధ తప్పించుకు పారిపోయింది అన్నది దాసి. ఆ వార్త వినగానే మయూరి త్రుళ్ళిపడింది. అప్పటికప్పుడే కొయ్యుబారిపోయి కళ్ళార్పకుండా చూస్తూ, సమిధ తప్పించుకు పారిపోయిందా అని గొణిగింది మయూరి. మంత్రవాది వజ్రకంఠుని శిష్యులు బంగారము, సింగారము 10 సంవత్సరాలలోపు వయసు కలిగిన బాలబాలికలను పట్టుకు వెళ్లే నిమిత్తము విడివిడిగా తిరిగారు. ఎంత వెదికినా వాళ్ల కంటికి రోగిష్ఠులో అవయవలోపం కలిగిన వాళ్ళో కనిపించడంతో తిరిగి గుహకు చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేసరికి మంత్రవాది వజ్రకంఠుడు కనిపించలేదు. గుహ చుట్టూ భూత ప్రేత పిశాచాలు తిరుగుతున్నాయి. కానీ వజ్రకంఠుడు చాలా కాలంగా గుహకు తిరిగి రాలేదని అక్కడి పరిస్థితులను బట్టి తెలుసుకున్నారు. గురువు లేక వాళ్ళు బ్రతకలేరు. 2 తీవ్రంగా ఆలోచించుకుంటున్నారు. ఇంతకీ గురువుగారు ఎక్కడుంటారు? బంగారం ప్రశ్నించాడు. నాకు ఒకటే అనుమానం. కళ్ల ముందు బాధ్యత, దీక్ష ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నా ఆడదాన్ని చూస్తే గతాన్ని మరచిపోయే అలవాటుంది గురువుగారికి. ఏ సుందరాంగి అయినా కంటబడితే వెంటబడి ఉంటాడు. వాళ్ళు బాగా బుద్ధి చెప్పి ఉండాలి. బంగారం సమాధానం చెప్పాడు. నోరు ముయ్యరా? గురువుగారికి అంత కర్మ ఎప్పటికీ పట్టదు. మంత్రశక్తితో ఎందరినైనా వంచగలవారు. గురువుగారికి ఆ భయం లేదు. ఆయన్ని బట్టి మనకీ ఉండదు గట్టిగా చెప్పాడు సింగారం.
మనలో మనం తర్కించుకోవటం కన్నా ఉభయులం కలిసి ఉమ్మడిగా వెతికి గురువుగారు ఎక్కడుంది తెలుసుకుందాం పదా అన్నాడు బంగారం. అంగీకరించాడు సింగారం. ఆ ఇద్దరూ కేవలం వజ్రకంఠుణ్ణి వెతికే నిమిత్తం బయలుదేరి తదేక దీక్షతో ఊళ్ళు బట్టి తిరిగారు. అడవుల్ని, కొండల్ని, గుహల్ని గాలిస్తున్నారు. ఎంత వెదికినా వజ్రకంఠుని జాడ తెలియలేదు. తిరగలేక అలసిపోతున్నారు. ధైర్య సాహసాల్లో ఒకరిని మించిన వాళ్ళు మరొకరు. సూర్యాస్తమానమైతే ప్రాణాలు గుప్పెట్లో ఇరికించుకొని భారం భగవంతుని మీద ఉంచి అంతలో కొంత అనువైన ప్రదేశాన్ని చెక్కించుకొని ఆ రాత్రికి అక్కడ పడి నిద్రపోతారు. పగలు తిరుగుతూ అక్కడేవైనా ఫలాలు కానీ నీరు కానీ లభ్యపడితే త్రాగి అంతవరకే దక్కుదలని ఆనందిస్తారు. 10 దినాలు అనేక బాధలను ఓర్చి వెతికారు. వజ్రకంఠుడు కనిపించలేదు. వాళ్ళు పడిన శ్రమ మాత్రం మిగిలిపోయింది. తిరిగి గుహకు చేరుకుని వజ్రకంఠుని రాక కోసం నిరీక్షించడం మినహా వేరే శరణ్యం లేదనిపించింది. అప్పటికే సూర్యాస్తమయం కావటంతో ఆ రాత్రికి వారు చతికిలబడిన చెట్టు కిందనే గడిపి ఉదయమే లేచి తిరిగి వెనక్కి వెళ్లాలని తలిచారు. భయస్థులు కావటంతో ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగలించుకొని పడుకున్నారు. పడుకున్న కొద్దిసేపటికే నిద్రాదేవి వాళ్ళని ఆవేశించింది. స్పృహ తప్పి నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ రక్షణార్థం వజ్రకంఠుడి ఇచ్చిన వస్త్రాన్ని ఉండగా చుట్టి తల కింద పెట్టుకున్నారు. గురక ప్రారంభమైంది. కొంతసేపటికి నిద్రావస్థలో ఉన్న ఆ ఇద్దరికీ చలి బాధ ఎక్కువైంది. తల క్రిందనున్న వస్త్రాన్ని కప్పుకోవాలనిపించలేదు. అలాగే వణికిపోతూ పడుకున్నారు. అదే సమయంలో కనులు మిరుమిట్లు గొల్పే వెలుగు వాళ్ళ మీద పడింది. ఆ ఇద్దరూ త్రుళ్ళిపడి లేచి కూర్చున్నారు. కళ్ల మీద పడిన వెలుగు 10 సంవత్సరాల వయసు గల బాలికగా కనిపించి ఇద్దరూ ఆ బాలికను నకసిక పర్యంతం పరీక్షగా చూశారు. వాళ్ళకి గతం గుర్తుకు వచ్చింది. పిండి బొమ్మకు జీవం వచ్చేటందుకు బాలబాలికల్ని అపహరించే బాధ్యత తమ మీద ఉంచిన వజ్రకంఠుడు అతను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఏరా, ఏం చేద్దాం? నెమ్మదిగా గొంతు తగ్గించి అడిగాడు సింగారం. గురువుగారిని గురించి మనకు తాపత్రయం అవసరం లేదు. ఆయన ఎలాగూ గుహకు రాగలరు. ఏదో గట్టి పని మీదనే ఉండటం వలన వచ్చి ఉండరు గురువుగారు. ఆయన తప్పకుండా తిరిగి వస్తారు అని సమాధానమిచ్చాడు బంగారం. అందుకని సింగారం అడగ్గా, మనం వెళ్ళి ఒక్క పిల్లనైనా చేజెక్కించుకుని రాలేదు కనుక ఈ బాలికను తీసుకువెళ్దాం సమాధానమిచ్చాడు బంగారం. అప్పటికే ఆ బాలిక నడిచి వెళుతూ ఉన్నది. ఆమె కూడా దక్కదనే కంగారులు ఇద్దరిలో బయలుదేరింది. తల క్రింద ఉండగా పెట్టుకున్న వస్త్రాన్ని మర్చిపోయి ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించి విఫలులు అవుతున్నారు. ఎంత దూరమూ ఆ బాలికను అనుసరించింది ఊహించుకోలేకపోయారు. బాలిక మాత్రము వాళ్ళ చేతికి చిక్కలేదు. అందినట్లే అంది తప్పించుకుంటోంది. ఉండుండి ఒకసారి వాళ్ళను చూసి పక్కపక్క నవ్వుతూ ముందుకు వెళుతున్నది. బంగారం సింగారాలకి పరిస్థితి బోధపడలేదు. ఆ పిల్ల ఎవరైనది తెలియరావటం లేదు. ఆమె కవ్వించడం వలన చేజింకించుకుని తీరాలనే పట్టుదల ఎక్కువైంది. వెనక్కి చూడకుండా రోషావేశాలతో ముందుకు పరిగెత్తుతున్నారు. రెప్పపాటు కాలంలో ఆ ఇద్దరూ ముందుకు బోర్లా పడ్డారు. ఒళ్ళు దులుపుకొని లేచి నిలబడేసరికి బాలిక కనిపించలేదు. వాళ్ళున్నది శ్మశానం సమీపాన. అది బాలిక కాదని, ఏ దయ్యమోనని నమ్మకంగా ఊహించారు. వాళ్ళ దృష్టి శ్మశానం మీదకు మళ్ళింది. అర్ధరాత్రి అయినా దూరంగా కాలుతున్న శవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. అక్కడెవరో మనిషి కూర్చొని ఉన్నాడు. అతని పక్కగా ఏదో పెద్ద జంతువు ఉన్నట్లు అస్పష్టంగా కనిపిస్తున్నది. ఆ కూర్చున్నది మన గురువుగారే అయి ఉంటారు. కాకుంటే ఇంత అర్ధరాత్రి మరొకరికి రుద్రభూమి చేరగల ధైర్యం ఉంటుందా అని వెకిలిగా నవ్వాడు బంగారం. అవునవును, ఆ పిల్ల కూడా సరాసరి గురువుగారి దగ్గరికే వెళ్ళి ఉంటుంది. అసలు నన్ను అడిగితే మనల్ని తీసుకురమ్మని గురువుగారే ఆ పిల్లని పంపి ఉంటారు. ధైర్యంగా వెళ్దాం పదా అన్నాడు సింగారం. మాటలైతే అనుకున్నారు గాని ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇద్దరు వణికిపోతున్న శరీరాల్ని అదుపులో ఉంచుకుంటూ ఒకరినొకరు గట్టిగా కౌగలించుకొని నెమ్మదిగా రుద్రభూమి మీదకి అడుగుపెట్టారు.
అక్కడే కూర్చున్న వ్యక్తి తన పనిలో తాను నిమగ్నుడై ఉన్నాడు. బంగారము సింగారము అతని వెనకే నిలబడి అక్కడ ఉన్న ఖడ్గమృగాన్ని అతన్ని మార్చి మార్చి చూస్తున్నారు. అక్కడ ఎక్కడో కపాలమోక్షం జరిగిన శబ్దం వినిపించింది. బంగారము సింగారము త్రుళ్ళిపడి అటువైపు చూస్తున్నారు. అక్కడ దివ్యంగా కనపడిన వెలుగుకి చితి పక్కన నిలబడి ఉన్న ఖడ్గమృగము తలెత్తి పైకి చూసింది. వెంటనే అక్కడ కూర్చున్న వ్యక్తి లేచి నిటారుగా నిలబడి జై భద్రకాళి అని పెద్ద పెట్టున అరిచాడు. ఆ అరుపుతో కాలుతున్న చితి నుంచి పెద్ద ఆకారము వికృతంగా అరుస్తూ లేచి నిలబడింది. అప్పటి వరకు కని విని ఎరుగని ఆ శబ్దము ఆకారము కంటబడేసరికి వజ్రకంఠుని శిష్యులు బంగారం సింగారం పెద్ద పెట్టున అరుస్తూ స్పృహ తప్పి అక్కడే పడ్డారు. అక్కడున్న పొడవాటి వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. రుద్రభూమి ప్రతిధ్వనించేటట్లు పెద్ద పెట్టున నవ్వాడు. ఖడ్గా, ముందు ఈ ఇద్దరు పిరికి వెదవల్ని గుహలో పడేసిరా అని వాళ్ళ వైపు చేతిని ఆడించాడు. బంగారము సింగారము శరీరాలు ఖడ్గమృగం వెన్ను మీదకి వెళ్ళి పడగానే ఖడ్గమృగము తల పంకించి అతన్ని చూసింది. ఈ మాయల ఫకీరు సాధించవలసింది పూర్తి కాలేదు. చితిలో సృష్టించిన ఆకారాన్ని అదుపులోకి తీసుకురావాలి. అనంతరము రుద్రభూమి నుండి భూతప్రేత పిశాచాల్ని స్వాధీనం చేసుకోవాలి. తర్వాత చేయవలసిన తతంగం ఇంకా ఉంది. అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలి. ఈ పిరికి వెధవల్ని తీసుకొని నువ్వు వెళ్ళు, పని పూర్తి కాగానే పిలుస్తాను అని పెద్ద పెట్టున నవ్వి ఖడ్గమృగం వైపు చేయి ఊపాడు మాయల ఫకీరు. అప్పటికప్పుడే ఖడ్గమృగము బంగారము సింగారాలతో మాయమైంది. జై భద్రకాళి అని పెద్ద పెట్టున అరుస్తూ జోల నుండి మంత్రపు ఎముకను తీసి చితిలో సృష్టించబడిన ఆకారానికి చూపించాడు ఫకీరు. ఆ ఆకారం కదలలేదు. పెద్ద పెట్టున నవ్వుతూ ఏదో శక్తి ఫకీరు ఆకారాల మధ్య నిల్చున్నది. ఫకీరు మొహము వెలవెలాబోయింది. అప్పటి వరకు తన ప్రయత్నానికి అపజయం అనేది లేదు. కానీ ఈనాడు తిరుగులేని తన మంత్రశక్తికి అడ్డు నిలిచిన నీడ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చిక్కలేదు. ఎంత ఆలోచించినా మెదడుకు తట్టలేదు. ఏమైనా పరాజయాన్ని సహించలేడు. చేతపట్టిన మంత్రపు ఎముకను మరొకసారి కళ్ళకు అద్దుకున్నాడు. అట్రి మిట్రి టప్పిం టప్పిం లివా పొక్తిస అంటూ విసురుగా మంత్రపు ఎముకను ఆకారం వైపు చూపించాడు. చితిలో నుంచి లేచిన ఆకారము చేతులు కట్టుకొని కదలకుండా నిలబడి ఉంది. ఫకీరుకి అతనిచే సృష్టించబడిన ఆకారానికి మధ్య నిలిచిన నీడ మరోసారి పెద్ద పెట్టున నవ్వింది. అపజయం అనేదే లేని ఈ ఫకీరికి ఏమిటి అశుభం అన్నాడు. వెంటనే జై భద్రకాళి అంటూ ముందుకు 2 అడుగులు వేశాడు. నీడను కఠినంగా చూస్తున్నాడు. అతని కళ్ళ నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లు కళ్ళు ఎర్రబడినాయి. అట్రి మిట్రి టప్పిం టప్పిం లివా పొక్తిస అని మళ్ళీ అరిచి మంత్రపు ఎముక గట్టిగా విదిలించాడు. నన్ను ఎదిరించడం నీ వల్ల కాదురా ఫకీర్, చూడు నేనెవరో పెద్ద పెట్టున నవ్వింది నీడ. ఆ క్షణమే రుద్రకేసరుడు ప్రత్యక్షమయ్యాడు. రుద్రకేసరుని శరీరము దట్టంగా పెరిగియున్న రోమాలతో నిండి ఉంది. భారీ ఎత్తున నిలబడి ఉన్న అతని శరీరంలోని కండలు ఉండలు తిరిగి ఉన్నాయి. నున్నని గుండు నుంచి పిరుదుల వరకు వేలాడుతున్న పిలక వెడల్పైన ముఖము, కొట్టొచ్చినట్లు కఠినంగా కనబడే నేత్రద్వయము, మొల చుట్టూను మెళ్ళోనూ ఎముకల్ని వ్రేలాడు తీసుకొని చూపులకు భయంకరంగా కనిపించాడు. శ్మశాన వాటికలన్నిటికీ రుద్రకేసరుడు అధిపతి. ముందు రుద్రకేసరుణ్ణి ఆరాధించకుండా లోక కళ్యాణం కోసం కానీ లోక నాశనానికి కానీ ఎవ్వరూ ఎట్టి ప్రయత్నమూ చేయకూడదు. మానవులకు దేవతలకు తాము తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగేందుకు తొలుత గణపతి పూజ ఎలా చేస్తారో శ్మశానం నుంచి సాధించబోయే సాధనాలకు కూడా రుద్రకేసరుణ్ణి ఆరాధించడం అంతటి అవసరం. ఫకీరుకు ఇది తెలిసిన విషయమే. కానీ త్వరితంగా కార్యం నిర్విఘ్నంగా సాగించే తలంపు మీద రుద్రకేసరుని గురించి మర్చిపోయాడు. కానీ ఫకీరు భద్రకాళిని ఆరాధిస్తూ ఉంటాడు. ఆమె అనుగ్రహంతోనే తలంచిన కోరికలు తీర్చుకుంటున్నాడు. ఆమె చల్లని చూపులతోనే మహామంత్రవేత్తగా చెప్పబడుతున్నాడు.
ఫకీరు మాట చెవినబడితే పక్షులు కూడా నీళ్లు తాగవు. కనుచూపు వరకు దాన మానవులు కనిపించరు. ఆ చుట్టుపక్కల 50 ఆమడాల వరకు అతని పేరు చెప్పినా, ఆ పేరు స్ఫురణకు వచ్చినా గడగడలాడతారు. అతనిలోని మంత్రశక్తిని, మాయాజాలాన్ని విన్నవాళ్లంతా అతన్ని మాయల ఫకీరు అంటారు. తన తప్పు తాను తెలుసుకున్నాక తాను చేయవలసిన దానియందు తప్పు ఉండునట్టులా భావించాడు. నా ప్రయత్నానికి అడ్డు నిలిస్తే ఏమైతావో తెలుసునా? తన తప్పు తాను తెలుసుకున్నా తాను చేసిన దానియందు తప్పు ఉండునట్టులా భావించాడు. నా ప్రయత్నానికి అడ్డు నిలిస్తే ఏమైతావో తెలుసునా? హెచ్చరికగా చేతపట్టిన మంత్రదండాన్ని కదిలిస్తూ అన్నాడు. నేను ఏమీ అవను. ఈశ్వర అనుగ్రహ పాత్రుడనైన నన్ను ఎదిరించితే నామరూపాలు లేకుండా పోగలవు అన్నాడు రుద్రకేసరుడు. నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పొడుగాటి గడ్డాన్ని సవరించుకుంటూ క్రీగంట చూసి గర్వం కనబరుస్తూ అన్నాడు. నా అనుమతిని పొందకుండా, ముందు నన్ను ఆరాధించకుండా చితిలో మండే శవానికి ప్రాణం పోసి ఆకారంగా ఎందుకు నిలబెట్టావు? సూటిగా అడిగాడు రుద్రకేసరుడు. నా ఆరాధ్య దైవము భద్రకాళి సందేశానుసారము చేయవలసి వచ్చింది. చేశాను. ఆకారం ద్వారా సాధించవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. నీ గుండెల్లో గూడు కట్టుకున్న గర్వం అదే. నన్ను తొలుత ఆరాధించకుండా చేసిన పనికి అనుభవిస్తావు ఫలితం. నన్ను ఆరాధించకుండా సృష్టించిన ఆకారమే ఒకనాడు నీ దుర్మరణానికి కారణంగా నిలుస్తుంది అని శపించాడు రుద్రకేసరుడు. ఫకీరు పెద్ద పెట్టున నవ్వుతూ రుద్రకేసరుణ్ణి చులకనగా చూశాడు. నాకు చావు అనేది లేదని అంత శక్తి గలవాడివయ్యుండి తెలుసుకోలేకపోయావంటే నాకు నేను ఎంతగానో చింతిస్తున్నాను. అంతటి మహాశక్తి సంపన్నుడు అనుకునే రుద్రకేసరుడు కూడా ఇలాగున పొరపాటుబడి శపించడం నవ్వు పుట్టిస్తున్నది హేళనగా అన్నాడు ఫకీరు. ఫకీరుతో వాదన అనవసరం అనిపించింది. అతనిలో గల గర్వాంధకారానికి తగిన గుణపాఠం చేతల ద్వారా కనపడేటట్లు చేయాలనుకున్నాడు. సరే, అదేదో నేను చూస్తాను అంతర్ధానమైనాడు రుద్రకేసరుడు. రుద్రకేసరుడు కూడా క్షుద్రదేవతారాధకుడే. తలచింది తలచినట్లు అన్నీ సాధించాడు. పరమేశ్వరానుగ్రహంతో రుద్రభూములు తిరుగుతూ అక్కడి వ్యవహారాలు చూస్తున్నాడు. అతను అంతర్ధానమవగానే మంత్రశక్తి ఆధారంతో చితిలో సృష్టించిన ఆకారాన్ని ఆ రంగుళాల దిగంబర బొమ్మగా మార్చాడు. దాన్ని అక్కడే ఉన్న రావి చెట్టు ఆకు తీసి బొమ్మను దానిలో ఉంచాడు. శ్మశానానికి అవతలి పక్క ప్రవహించే నదీ జలాన్ని కమండలంతో తెచ్చి బొమ్మకు అభిషేకం చేశాడు. ఆ వెంటనే మంత్రశక్తి ఆధారంగా కొన్ని జంతువులను అక్కడికి రప్పించి బలి ఇచ్చాడు. భూత ప్రేత పిశాచాల్ని, అస్థిపంజరాల్ని పిలిచి ఆకారం ముందు నాట్యం చేయించాడు. అనంతరము దుష్టశక్తి నామావళిని పెద్ద పెట్టున స్తోత్రం చేశాడు. ఆకార ముఖంలో ఏదో వెలుగు కనపడింది. ఫకీరు ఆనందానికి అంతులేదు. పెద్ద పెట్టున జై భద్రకాళి అంటూ ఆకు నుండి బొమ్మను తీసి ముద్దు పెట్టుకున్నాడు. తిరిగి బొమ్మను ఆకులో పెట్టి మంత్రపు ఎముకతో కొన్ని వందల చుట్లు తిప్పుతూ మంత్రోచ్చారణ చేశాడు. ఆ క్షణంలో ఆకులో బొమ్మ అటూ ఇటూ కదులుతోంది. కోరిక తీరింది. ఆశయం సిద్ధించుకోవాలి. గట్టిగా అరిచి పెద్ద పెట్టున వికటాట్టహాసం చేశాడు. అమృత కలశం జానపద నవల 4వ భాగం సమాప్తం. రేపు 5వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.